శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషదే భవరోహిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి నమస్కరిస్తూ బిలహణస్తవం పరిచయం చేద్దాం అనుకున్నాం. అది చేస్తున్నాను. మహాకవి బిలహణుడు రచించిన బిలహణస్తవము మిక్కిలి చమత్కారముగాను సరస వినోదకరముగాను ఉంటుంది. ఇతడి బిలహణుడు సంస్కృత సాహిత్యమున మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతడు కాశ్మీర్ దేశీయుడు. ప్రవరం అనే పురానికి చేరువుకు దగ్గరగా ఉన్నటువంటి కోనముఖుని గ్రామ నివాసి. ఇతడు కాశీ నుండి రామేశ్వరానికి ఇతడు సంచరించి అనేక పండితుల ఎదుట తన సరసమైన కవిత్వం ప్రదర్శించి కీర్తి పొందాడు. దైవశమున కుజదేశపు నరసింహరాజు పుత్రికైన శశిరేఖకు ఇతడు విద్యాబోధకుడుగా ఉండి ఆమెను ప్రేమించి మిక్కిలి కష్టపడిన పాలే చివరికి వివాహం చేసుకున్నాడు అని కథ ఈ మధ్య పని. ఇతడు బిలహణ కవి రచించిన బిలహణస్తవం పేరు పొందింది. అలాగే మహిమన మలఘన మలయరాజ అనామయాను హలాయుధ స్తవం శివపంచస్తవం కూడా చాలా ప్రాచీన కాలంగా దృఢంగా ఉంది. క్రీస్తకం 1200 శతాబ్దం కవిస్తున్నటువంటి ఈ స్తవము కూడా మనోహరంగా ఉండడం వలన శివపంచస్థిలో చేర్చారు, పారాయణం చేయడం అంటారు. ఇది శ్రావ్యంగా ఆంధ్రదేశంలోనే ఎక్కువ ప్రచారమైంది ఈ స్తవం. ఇతని రాజస్థానం కొందరు ప్రేమించట్లేదు అనేక. అందువలన ఇప్పుడు ఈ రచనటువంటి పుస్తకములు భాయంబాబు ఇతడు దీనివల్ల ఆయన రాసిన పుస్తకాలు ఇది చూసి మలయరాజస్తవం కూడా ఇందులో నిలిపాడు అన్నమాట. ఇతడు 10-30 ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కళ్యాణ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి చాళుక్య త్రైలోక్య మల్ల విక్రమాదిత్యుని ఆస్థానంలో ఈ బిలహణ కవి పండితుడై ఆ రాజును గూర్చి విక్రమాంక దేవచరితం అనే చక్కని కావ్యం నిర్మించి ప్రసిద్ధి పొందాడు. కర్ణసుందరి, సురత పంచాసి అనే నాటికలు కూడా రచించాడు. ఇతడు పాకురికి సోమనాథుడు విశ్వారాధ్యుడు మొన్నగు వారికంటే ప్రాచీనుడైనప్పటికీ కూడా 1230 వరకు కూడా బిలహణస్తవం ప్రచారంలో కనిపించట్లేదు. ఈ స్తవం కవిత్వ దృష్టిలో చూస్తే చాలా చక్కగా ఉంటుంది, వినోదకరంగా ఉంటుంది, సమయోచిత పద్యాల్లా ఉంటాయి. ఇది చాలా వింటే బాగుంటుంది. శ్రీనాథ్ ఈ బిలహణస్తవం కూడా శ్రీనాథ్ నాటికి మిక్కిలి ప్రచారంగా ఉన్నది దీన్ని భావించవచ్చు. ఈయన రాసిన పద్యం ఒకటి చూద్దాం, ఎంత బాగుంటుంది అది చూద్దామని చెప్పాను. దత్సేమూర్తి సుధామయూఖ కలశ్లాఘే కపాలస్రజం వక్ష్యస్య త్రిసుతా కుచాగుర్ రజస్సాంధ్రే చితాభస్మచ తద్బాణాది కవి ప్రణీత లలిత స్తోత్ర ప్రబంధ ప్రియే త్వత్కర్ణే లభతామయం మమ గిరాం కుంభోపి సంభావనాం. దాన్ని తెలుగు శాఖ రాశాను. అమృత కిరణ చంద్ర శకల ధరణ శిరమునందే పురిల దండను దాల్చినావు పార్వతీ స్తనాగర పూత మందమందునట్టి వక్షస్థలమున చితాభస్మదినావు అటులని బాణాదిక వివర రచిత రమణీయ ఘన కావ్యమును విన్న నీ మనమున నీ మొదమునందిన నీ కర్ణమునని నా పలుకుల వరసన్ కర్ణమునన్ నా పలుకుల వరసన్ మననందుగాక. అమృత కిరణ చంద్ర శకరధరణ శిరమునందే పురిల దండను దాల్చినావు పార్వతీ స్తనాగరు పూత మందమందునట్టి వక్షస్థలమున చితా భస్మలదినావు అటులని బాణాదిక వివర రచిత రమణీయ ఘన కావ్యమున్ విన్న మొదమునందిన నీ కర్ణమునన్న నా పలుకుల వరుసయ్య మన్ననందుగాక. శ్లోకం సార్. దత్సేమూర్తి సుధామయూఖ కలశ్లాఘే కపాలస్రజం వక్షస్య త్రిసుతా కుచా గురురజస్యాంధ్రే చితాభస్మచ తద్బాణాది కవి ప్రణీత లలిత స్తోత్ర ప్రబంధ ప్రియే త్వత్కర్ణే లభతామయం మమ గిరాం కుంభోపి సంభావనాం. అందరికీ అర్థమైంది చెప్తాం, మళ్ళీ దానికి వద్దాం.